గ్లోబల్ హెడ్లైన్స్ మరో బిగ్ న్యూస్తో ఫిల్ అయ్యాయి. అమెరికా వెనెజువెలా వైపుకి పెద్ద మొత్తంలో వార్షిప్స్ని పంపింది. ఇప్పుడు యుఎస్ నేవీ వెనెజువెలాని చుట్టుముడుతుంది. ట్రంప్ ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో అమెరికా ఈ దేశాన్ని ఇన్వేడ్ చేయబోతుందా అని మీడియాలో డిబేట్స్ మొదలయ్యాయి. ఇంకో పక్క వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మడురో కూడా కొన్ని రోజుల క్రితమే అమెరికా గనక దాడి చేస్తే మీరందరూ మిలిటరీలో జాయిన్ అవ్వండి, వెపన్స్ తీసుకొని ఫైట్ చేయండి అని తమ దేశ ప్రజల్ని ఆదేశించాడు. రిపోర్ట్స్ని బట్టి ఆల్రెడీ 45 లక్షల మంది జాయిన్ అయినట్టు రిజిస్టర్ అయ్యారు. మరి సడన్గా అమెరికాకి వెనెజువెలా ఎందుకు టార్గెట్ అయింది? వాషింగ్టన్ గనక మీరు ఎందుకు అని అడిగితే స్ట్రైట్గా ఒకటే ఆన్సర్ చెప్తుంది. వెనెజువెలా కొకైన్ ట్రాఫికింగ్కి హబ్ అయింది. వెనెజువెలాలో ఉన్న డ్రగ్ మాఫియా టన్నుల్లో నార్కోటిక్స్ని అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటికి బానిస అయి అమెరికాలో వేల మంది చనిపోతున్నారు. తమ యూత్ని కాపాడుకోవడానికి ఆ డ్రగ్ కార్టెల్స్ని అంతం చేయాలనుకుంటున్నాం. ఎవరు అడిగినా ఇదే స్టోరీ. కానీ ఇక్కడో ప్రాబ్లం ఉంది. చరిత్ర మనకి ఇంకో స్టోరీ చెప్తుంది. అమెరికా ఎప్పుడూ డ్రగ్స్, టెర్రరిజం, డెమోక్రసీ లేదా హ్యూమన్ రైట్స్ అని మాట్లాడినా దాని వెనక పైకి కనపడని ఇంకో ఎజెండా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇరాక్. అమెరికా సద్దాం హుసేన్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయి, మేము వాటిని అంతం చేయాలని చెప్పి ఇరాక్లోకి చొరబడింది. సద్దాం హుసేన్ రెజీమ్ని కూల్ చేసి ఆయిల్ ఫీల్డ్స్ని వెంటనే కంట్రోల్లోకి తీసుకుంది. ఇప్పుడు కూడా అమెరికన్ మిలిటరీ ఇరాక్లోనే ఉంది. నెక్స్ట్ లిబియా. గడాఫీ ఎలక్షన్స్ లేకుండా ఒక డిక్టేటర్గా ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ప్రజలు నరకం చూస్తున్నారు. హ్యూమన్ రైట్స్ని కాపాడటానికే వెళ్తున్నామని చెప్పింది. అతని గవర్నమెంట్ని కూర్చి మరలా అక్కడున్న ఆయిల్ని కంట్రోల్లోకి తీసుకుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్. టెర్రరిజంతో ఫైట్ చేయడానికే వెళ్తున్నామని చెప్పింది. చివరికి లాంగ్ టర్మ్ మిలిటరీ బేస్లని ఏర్పాటు చేసుకుంది. తర్వాత తాలిబాన్ తరిమేశారు. ఇప్పుడు అనలిస్టులు వెనెజువెలానే నెక్స్ట్ టార్గెట్ అని చెప్తున్నారు. రీజన్ సింపుల్. వెనెజువెలాలో ఆయిల్ ఉండడమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని బయటపడింది. ఈవెన్ సౌదీ అరేబియా కన్నా కూడా ఎక్కువ. సో ఇది జస్ట్ కొకైన్ గురించి కాదు, మరో బిగ్గర్ ఆయిల్ మార్కెట్ని కంట్రోల్ చేయటం, అది కూడా లాటిన్ అమెరికాలో. గత 200 సంవత్సరాలుగా అమెరికా మోన్రో డాక్ట్రైన్ అనే ఒక ఫారెన్ పాలసీని పాటిస్తుంది. అంటే లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా అమెరికా గుప్పెట్లో ఉండాలి. ఫారెన్ పవర్స్ ఏవి కూడా ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. అయితే వెనెజువెలా అమెరికా పెట్టిన రూల్ని బ్రేక్ చేసింది. నికోలస్ మడురో రష్యా, చైనా, ఇరాన్లతో క్లోజ్ రిలేషన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. రష్యా ఆల్రెడీ తమ మిలిటరీ అడ్వైజర్స్ని వెనెజువెలాలోకి పంపింది. ఆ దేశంలో మిలిటరీ బేస్లని ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ ఉంది. చైనా అయితే మ్యాసివ్ లోన్స్ ఇచ్చింది. వాటిని ఆయిల్ రూపంలో తిరిగి తీసుకుంటుంది. చైనీస్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీ కూడా వెనెజువెలాలో బాగా ఎక్కువగా ఉందని అమెరికాకి కూడా తెలుసు. ఇక ఇరాన్ కూడా అమెరికా డామినేషన్ని అడ్డుకోవడానికి వెనెజువెలాని మరో ముఖ్యమైన పార్ట్నర్గా చూస్తుంది. సో అమెరికా అతని రెజీమ్ని పడగొట్టాలి, బిగ్గెస్ట్ ఆయిల్ ఫీల్డ్స్ మన కంట్రోల్లో ఉండాలని చూస్తుంది. ఇంతకుముందు కూడా రెజీమ్ని పడగొట్టడానికే చూసింది. ఆపోజిషన్ పార్టీని సపోర్ట్ చేస్తూ 2019లో పడగొట్టే ప్రయత్నం చేసింది కానీ ఫెయిల్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా తమ మిలిటరీనే పంపేలా ఉంది. దీనికి ముందు కొన్ని రోజుల క్రితం అమెరికా నికోలస్ మడురోని కనుక అరెస్టు చేస్తే $50 మిలియన్, అంటే రఫ్గా 400 కోట్ల రూపాయలని ఇస్తామని బౌంటీని ప్రకటించింది. ఒకసారి ఆలోచించండి, ఒక దేశం ఇంకో దేశ ప్రెసిడెంట్ని ఒక క్రిమినల్గా పరిగణిస్తుంది. అయితే మడురో అసలు వెనకడుగు వేయట్లేదు. అమెరికా దాడి చేస్తే సివిలియన్స్కి కూడా గన్స్ ఇచ్చి ఫైట్ చేయించబోతున్నాడు. ఆ దేశంలో ఎక్కువ శాతం పర్వతాలు, అడవులే ఉంటాయి. సో గొరిల్లా వార్ఫేర్ అంటే హిట్ అండ్ రన్ టాక్టిక్స్ అంటారు కదా, శత్రువుల మీద సర్ప్రైజ్ అటాక్ చేయటం, మరలా వెళ్ళి దాక్కోవడంలో బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒకవేళ అమెరికాకి ఇమీడియట్ విక్టరీ వచ్చినా కూడా దాన్ని కాపాడుకుంటూ మిలిటరీని వెనెజువెలాలో హోల్డ్ చేసి ఉంచడం కష్టం. అలాగే ఈ క్రైసిస్ అనేది అమెరికా వర్సెస్ వెనెజువెలానే కాదు, అమెరికా వర్సెస్ రష్యా, చైనా, ఇరాన్. ఇది ఈ 3 దేశాలకి ఒక ప్రాక్సీ వార్. యుద్ధం మొదలైందంటే ఇది ఒక లోకల్ కాన్ఫ్లిక్ట్లా ఉండదు, గ్లోబల్ పవర్స్ మధ్య మరో బ్యాటిల్ గ్రౌండ్ అవుతుంది. పెద్ద మొత్తంలో వెపన్స్ని కూడా సప్లై చేస్తాయి.
మరి ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఇండియా కూడా వెనెజువెలా నుండి ఆయిల్ని కొంటుంది. ఒకవేళ అమెరికా వెనెజువెలా ఆయిల్ని కంట్రోల్లోకి తీసుకుంటే మన ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికా ఇండియా లాంటి దేశాలని రష్యా, ఇరాన్ల నుండి ఆయిల్ని కొనొద్దని బెదిరిస్తుంది. అయితే మిగిలిన ఆల్టర్నేటివ్ సోర్సెస్ని ఒకదాని తర్వాత ఇంకో దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో అమెరికా లక్ష్యం ప్రపంచ ఆయిల్ మార్కెట్స్ని గుప్పెట్లో పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టిన ప్రైస్కి, వాళ్ళు పెట్టే కండిషన్స్కి ఇండియా లాంటి దేశాలు ఒప్పుకొని ఆయిల్ని కొనుక్కోవాలి. అందుకే రష్యా, చైనా, ఇరాన్లతో పాటు ఇండియా లాంటి దేశాలు కూడా మల్టీ పోలార్ వరల్డ్ అనే ఐడియాని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒక దేశం ప్రపంచంలో ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేయకూడదు. సో మనం ఇప్పుడు చూసేది కొకైన్ గురించి కాదు, వెనెజువెలా గురించి కాదు, నికోలస్ మడోరో గురించే కాదు. ఇది గ్లోబల్ ఎనర్జీ గేమ్. అమెరికా స్ట్రాటజీ క్లియర్గా ఉంది. శత్రువులకి ఆయిల్ కస్టమర్స్ లేకుండా చేయాలి, ఇంకో పక్క వీలైనన్ని ఎక్కువ ఆయిల్ మార్కెట్స్ని కంట్రోల్ చేయాలి. సో వేరే దేశాలు అమెరికా పెట్టిన రూల్స్తో ఆయిల్ని కొనుక్కోవాలి. యుద్ధం స్టార్ట్ అయితే ఆయిల్ ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.